హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ప్రెగ్నెన్సీ టైంలో ఎలాంటి రెసిపీస్ మనం ఇంట్లో చేసుకొని తింటే మన బేబీకి అలాగే మనకి ఎంత హెల్తీగా ఉంటుంది అనేది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అండ్ కొన్ని రెసిపీస్ నాకు తెలిసినవి మీకు చెప్పాలనుకుంటున్నాను. ఇది చాలా మందికి యూజ్ అవుతుంది ఈ వీడియో అని చెప్పేసి నా పర్సనల్‌గా ఈ వీడియో అయితే షూట్ చేసి మీతో షేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే నేను ఒక జ్యూస్‌ని చూపిస్తానండి. దీన్నే ఏబీసీ జ్యూస్ అని కూడా అంటారు. చాలా మందికి తెలిసుండొచ్చు. బట్ నా స్టైల్‌లో ఎలా చేస్తాననేది చూపిస్తాను. ఫస్ట్ అయితే ఒక బౌల్‌లో 1 గ్లాస్ వాటర్ వేసుకొని ఇట్లా బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పీల్ చేసిన క్యారెట్ ఒక ఫుల్ సైజ్ క్యారెట్ ఒకటి, అలానే ఒక హాఫ్ బీట్రూట్ పీసెస్ కింద కట్ చేసుకొని ఒక హాఫ్ పెట్టుకోవాలి. ఇవి వాటర్ బాయిల్ అయిన తర్వాత వేసుకోవాలి. దీంట్లోనే ఒక 4 వరకు వాల్‌నట్స్ వేసుకోవాలి. అలానే ఇంకా యాపిల్ వచ్చేసి ఒక సగం వరకు దీన్ని ముక్కల కింద కట్ చేసుకొని జస్ట్ ఒక చిన్న బాయిల్ వచ్చే వరకు, అంటే వేడి నీళ్ళు ఆల్రెడీ మరిగిపోయి ఉంటాయి కదా! దానికి ఇవన్నీ యాడ్ చేసుకొని చిన్న బాయిల్ ఒక 2 మినిట్స్ వరకు బాయిల్ చేసుకొని చల్లారిన తర్వాత దీంట్లో నల్ల బెల్లం అని దొరుకుతుంది మనకి. అది కొంచెం వేసుకొని మిక్సీ చేసుకొని ఇట్లా జ్యూస్ కింద వడపోసుకొని తాగితే చాలా మంచిది. ఈ జ్యూస్ నేను డైలీ తాగేదాన్ని. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ చేసేసిన తర్వాత 10:30కి అట్లా నేను జ్యూస్ అయితే తీసుకునేదాన్ని. కొంతమంది రాగా కూడా తాగుతారు. బట్ మనం ఫ్రిడ్జ్‌లోంచి తీసిన క్యారెట్, బీట్రూట్ ఏంటంటే చల్లగా ఉంటుంది కాబట్టి ఫ్రీజింగ్ వెళ్ళడం మంచిది కాదు కాబట్టి చిన్న బాయిల్ అయితే చేసుకుంటాం. అట్ ది సేమ్ టైమ్ క్యారెట్, బీట్రూట్ అనేది మనకి సాయిల్ నుంచి వస్తుంది కాబట్టి మనం లైట్‌గా బాయిల్ చేసుకోవడమే మంచిదనమాట. ఏమన్నా జర్మ్స్ అట్లాంటివి ఉన్నా కూడా పోతాయి. సో, ఇది చాలా హెల్తీ, కంపల్సరీ తీసుకోవాలి. డైలీ నేను మార్నింగ్ 11:00కి జ్యూస్ తాగుతాను. దాని తర్వాత స్ప్రౌట్స్ అనేవి కూడా తింటాననమాట. ఇవి నేను మధ్యాహ్నం 3:30కి తింటాను. ఇవి కూడా చాలా మంచి హై ప్రోటీన్. ముందు రోజు నైట్ పెసలు నానబెట్టుకున్న తర్వాత మార్నింగ్‌కి ఇట్లా అవుతాయి. వాటిని ఇట్లా మూటలాగా కట్టుకోవాలి. ఒక కాటన్ క్లాత్‌లో వేసుకొని మూట కట్టేసి పక్కన పెట్టేస్తే నెక్స్ట్ డేకి మనకి ఇట్లా మొలకలొస్తాయన్నమాట. ఇలా రాగా మొలకొచ్చిన పెసల్ని తినేస్తే చాలా మంచిది. బట్ ఏంటంటే గ్యాస్ అనేది చాలా ఎక్కువ ఫార్మ్ అవుతుంది. అది ప్రెగ్నెన్సీ లేడీస్‌కి చాలా ఇబ్బందిగా అనిపిస్తదనమాట. అందుకోసం నేనేం చేస్తానంటే ఇందాక మనం జ్యూస్ ఎట్లయితే కొంచెం బాయిల్ చేసుకున్నామో ఒక 2 మినిట్స్ అట్లా దీన్ని కూడా బాయిల్ చేసేసుకొని కొద్దిగా డ్రైన్ చేసేసి ఇందులో కొంచెం ఉప్పు, కారం, నిమ్మరసం యాడ్ చేస్తాను. కావాలంటే ఇందులో క్యారెట్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. బట్ నేను జ్యూస్‌లో ఆల్రెడీ జ్యూస్ తాగేస్తున్నాను కాబట్టి ఇంక ఇందులో అడిషనల్‌గా ఏమీ యాడ్ చేయట్లేదు. వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ అయితే తింటాను. మంచి ప్రోటీన్ అనమాట. 3 డేస్ నేను స్ప్రౌట్స్ తీసుకుంటే నెక్స్ట్ 3 డేస్‌లో ఇట్లా నేను ఓట్ మీల్ అనేది ప్రిపేర్ చేసుకుంటాను. చాలా ఈజీ, టేస్టీగా కూడా ఉంటుంది. ఇది కూడా నేను 3:30కి అట్లా తింటాననమాట ఈవినింగ్ టైంలో. ఓట్స్ చిన్న కప్ తీసుకొని డ్రై రోస్ట్ చేసేసుకోవాలి. ఒక బౌల్‌లో ఒక ఎగ్ తీసుకొని బీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బీట్ చేసుకున్న ఎగ్‌లో చిన్నగా కట్ చేసుకున్న టొమాటో పీసెస్, అట్లనే ఆనియన్, గ్రీన్ చిల్లీస్, కొత్తిమీర, ఉప్పు, కారం, బ్లాక్ పెప్పర్ పౌడర్ ఇవన్నీ వేసుకొని బాగా బీట్ చేసుకోవాలి. ఇందులోనే కాస్త లిటిల్ అమౌంట్ ఆఫ్ వాటర్ కూడా వేసుకొని బాగా బీట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఓట్స్ కూడా వేసుకొని కలుపుకోవాలి. ఈ ఓట్స్ కూడా మనకి చాలా మంచిది. హై ప్రోటీన్ ఉంటుందనమాట. ప్రోటీన్ ఫుడ్ బాగా తీసుకుంటే చాలా మంచిది. సో, నెక్స్ట్ పాన్‌లోకి కొంచెం ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇలా మిక్స్ చేసుకున్న మిక్స్చర్ అంతా వేసేసుకొని కలుపుకోవాలి. మనకి ఎగ్ బుర్జీ ఎట్లా అయితే ప్రిపేర్ అవుతదో సిమిలర్‌గానే ఉంటుందనమాట. చక్కగా మంచిగా ఇదంతా ఫ్రై అయిపోయిన తర్వాత ప్లేట్‌లోకి తీసుకొని మనం సాస్ వేసుకొని తినొచ్చు. డైరెక్ట్‌గా కూడా తినొచ్చు. చాలా బావుంటుంది. చాలా ఫిల్లింగ్‌గా కూడా ఉంటుంది. సో, డైలీ నేనెలా తింటానంటే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ తింటాను 9:00 అంతా. 11:00కి జ్యూస్ తాగుతాను. 12:30కి అంతా రైస్, పప్పు, ఆకుకూర లేదంటే ఫ్రై తింటాను. 3:30కి అట్లా ఇలా ఓట్ మీల్ గానీ, లేదంటే స్ప్రౌట్స్ గానీ అట్లా చేసుకొని 4:00 అంతా నేను స్నాక్స్ అయితే కంప్లీట్ చేసి వాకింగ్ చేస్తాననమాట. నైట్ టైమ్ ఎట్లా ఏంటంటే చపాతీస్ చేసుకుంటాను. దాంట్లోకి ఇట్లా పన్నీర్ గానీ, లేదంటే సోయా కర్రీ గానీ చేసుకుంటాను. పన్నీర్ చాలా 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 మంచిది. కంపల్సరీ అట్‌లీస్ట్ వారానికి ఒక్కసారైనా తినాలి ప్రెగ్నెన్సీ లేడీస్. చాలా మంచి ప్రోటీన్ ఉంటుంది. కుదిరితే 2 టైమ్స్ అయినా తినండి. నెక్స్ట్ ఇందాక నేను మీకు చెప్పినట్లు సోయా చంక్స్ కూడా చాలా మంచిది. ఇది కూడా మంచి ప్రోటీన్ ఉంటుందనమాట. ఇట్లా నేను ఇది కర్రీ ప్రిపేర్ చేసుకొని చపాతీస్‌లోకి ఒక 2 ఆర్ 3 చపాతీస్ చేసుకొని ఈ కర్రీ తింటాననమాట. ఇది కూడా మీకు వీలున్నప్పుడల్లా తినడానికి ప్రిఫర్ చేస్తే చాలా మంచిది. నెక్స్ట్ నేను డైలీ ఈవినింగ్ ఫ్రూట్స్ తింటాననమాట. ఇప్పుడు నేను స్నాక్స్ కింద 3:30కి అట్లా ఓట్ మీల్ ఇంకా స్ప్రౌట్స్ తింటాను కదా! 1 అవర్ తర్వాత అంటే 4:30 ఆ టైంకి ఫ్రూట్స్ తింటాను. కంపల్సరీగా ఇలా ఒక గువావా తీసుకుంటాను. నెక్స్ట్ వచ్చేసి ఈ చిన్న సైజ్ ఆరెంజెస్ ఉన్నాయి కదా! ఇవి తింటాను.
ఈ ఆరెంజెస్ ఏంటంటే మరీ పుల్లగా ఉండవు, మరీ స్వీట్‌గా ఉండవు. మనం డైరెక్ట్‌గా తీసుకోవడానికి బావుంటుంది. షుగర్ అది యాడ్ చేసుకోకుండా డైరెక్ట్‌గా కట్ చేసుకొని తినేయొచ్చు. సో, ఇట్లా నేను వారానికి ఒక 6 ఆరెంజెస్, 6 గువావాస్ తెచ్చిపెట్టుకుంటాననమాట. అండ్ బాదం కూడా నేను ఈవినింగ్ టైమ్‌లో తింటాను. సో, మార్నింగ్ నాకు ఒక హాఫ్ యాపిల్, అలానే ఈవినింగ్ ఒక గువావా, ఒక ఆరెంజ్. సో, టోటల్ 3 ఫ్రూట్స్ అయితే నేను డేలో కవర్ చేస్తాను. అండ్ బాదం తింటాను. వాల్‌నట్స్ కూడా నేను జ్యూస్‌లో వేసుకుంటాను. అండ్ స్ప్రౌట్స్ తింటాను. తర్వాత ఒకరోజు వచ్చేసి ఓట్ మీల్ చేసుకుంటాను. ఇట్లా నేను బ్యాలెన్స్ చేసుకుంటా ఉంటానన్నమాట డే మొత్తం. ఇంకా మిగతావి జనరల్‌గా మనం కర్రీస్ అట్లాంటివి చేసుకోవచ్చు. పప్పు, ఆకుకూరలు, బెండకాయ, దొండకాయ ఇట్లాంటివన్నీ తినొచ్చు. వెజిటబుల్స్ తినొచ్చు. రెడ్ మీట్ అయితే అవాయిడ్ చేయడం చాలా బెటర్. హై ప్రోటీన్ ఫుడ్ తీసుకోవడం వల్ల కొంచెం కొంతమందికి కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ వస్తుందన్నమాట. సో, అందుకని చెప్పేసి గువావా ఇంకా ఆరెంజ్ ఇట్లాంటివి తీసుకోవడం వల్ల ఆ ప్రాబ్లమ్ కూడా మనకి సార్ట్ ఔట్ అయిపోతుంది. నెక్స్ట్ ఏంటంటే కంపల్సరీ ఒక 20 మినిట్స్ టు 30 మినిట్స్ వాకింగ్ అనేది మస్ట్ అండ్ షుడ్. సో దట్ మనకి ఫుడ్ అంతా కూడా నీట్‌గా డైజెషన్ అవుతుంది. ఈ వీడియోలో చూపించిన ఫుడ్ ఐటెమ్స్‌లో మొత్తం అన్నీ కవర్ అవుతాయి. లైక్ ప్రోటీన్ కవర్ అవుతుంది చక్కగా. పన్నీర్ నుంచి మనకి సోయా, ఇంకా స్ప్రౌట్స్, ఇంకా వచ్చేసి ఓట్ మీల్ నుంచి మంచిగా ప్రోటీన్ అయితే కవర్ అవుతుంది. నెక్స్ట్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ నుంచి మినరల్స్, విటమిన్స్ కూడా కవర్ అవుతున్నాయి. సో, ఇవి నేను నా ప్రెగ్నెన్సీలో తీసుకున్న కొన్ని ఫుడ్ ఐటెమ్స్. మీకు ఈ రెసిపీస్ అండ్ ఫుడ్ ఐడియాస్ అయితే నచ్చుంటాయని అనుకుంటున్నాను. సో, ఈ వీడియో గనక మీకు నచ్చింది అండ్ ఇది ఇంపార్టెంట్ అనిపిస్తే గనక లైక్ చేయండి అండ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టేక్ కేర్. బై బై.